చాలా లైట్ వెయిట్ ఉంది, ఆడుకోవచ్చు అనిపిస్తుంది. చూసాం ఎలా ఉంటుంది. హలో గైస్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ గుడ్. సో గైస్, ఈరోజు అయితే మనం వైజాగ్ అయితే వచ్చేసినాం. ఒక చిన్న ఈవెంట్ ఉంటే, సో నేను, శశి బ్రో, చిన్నాన్న ఇంకా వేదాంత్ అయితే వచ్చినాం. సో మనకి ఇవాళ అయితే ఒక బ్రాండ్ న్యూ బైక్ది అయితే స్టంట్ షో చేయబోతున్నాం. ఇది హీరో వాళ్ళది. సో ఆల్రెడీ అందరు రెడీ అయిపోయారు. మేము కూడా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆ ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. గైస్, ఈ షో మనకి ఎక్కడ జరుగుతుందంటే వైజాగ్లో జరుగుతుంది, రిషి స్టంట్ అకాడమీలో, రామవరం సొంటంలో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాం, వెళ్తున్నాం మేమైతే. శశి అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, ఆల్రెడీ కార్లో ఉన్నారు. సో లెట్స్ గో. సో మా గాయస్, శశి అన్న కారు తుడుస్తుండు. జస్ట్ 2 minutes, ఓ 2 minutesలో వస్తున్నాం అని అన్నారు. సో గాయస్, మనమైతే ఈ హోటల్లో స్టే చేసినాం. కమన్ కమన్, ఆల్వేస్ లేట్ కమ్మర్. నువ్వు లాస్ ఏంజల్స్ కాదు, వ్యాన్కి లాస్. సార్ 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 ఏంటి సార్ అది? నువ్వు లాస్ ఏంజల్స్ కాదు, వ్యాన్కి లాస్. क्या हो रहा है आपने? గుడ్ మార్నింగ్ बोल रहा हूँ. अच्छा अच्छा. సో ఇదే కొత్త స్టంట్ అకాడమీ రిషిది. సో లేకే పానీ బాటిల్. చిన్న టోపీ పెట్టుకున్నాడు, వ్యాన్ స్టంట్ అకాడమీ అని. నాస్టా చేస్తావా? నాస్టా చేస్తావా? ఏదన్నా అంట. మీరు ఏం చేపిస్తారు? చెట్ల ఆకులు గుంజుడు, చెట్ల ఆకులు గుంజుడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మొత్తం అదే. ఆకులు తిరగడం, ఆకులు అంటే అట్లా కుట్టడం. ఇది ఎన్ని రెండు ఉన్నాయి ఇక్కడ. అదే పెట్టే 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 ఎక్స్ట్రా. అది కూడా ఫిక్స్ చేయకుండా ఇక్కడ ఫిట్ చేసి బైక్ అయితే చాలా అల్పంగా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. రియల్లీ ఫస్ట్ టైం స్టంట్ చేయడం అయితే హీరోలో. సో శశి హీరోతో స్టంట్ చేయడం ఫస్ట్ టైం. అండ్ రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఈ బైక్ చాలా లైట్ వెయిట్ ఉంది, ఆడుకోవచ్చు అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఏమిటండి మీరు మాట్లాడేది? కాలుతో
థ్యాంక్ యూ అందరిలో రైట్ అయిపో బండి వేసుకుని రైట్ అయిపో కార్ వేసుకుని వచ్చేస్తాం మేము బండి వేసుకుని రైట్ అయిపో కార్ వేసుకుని వచ్చేస్తాం మేము పెద్ద ప్లానింగ్ And this is Steve. So they will explain about. Oh, sorry. What we're going to do. Come closer. Yeah. So what we are going to do today, what is this machine about, what are the things that you have to do or how to do. So please listen, and even though the adrenaline will be high already, you know, with all the stunts, but keep it to the minimum at first, because once we go out, we want everyone to be safe, right? And even though we are learning to do all these things, but on the road, be safe, right? Okay, so over to Rishi and you. హలో ఆల్ బ్రో ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారు ఒకసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది వీలీ గురించి ఆర్ స్టాపీస్, ఓకే ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారా? నార్మల్ మనం చేస్తాం కదా, చేసా బ్రో పడిపోయాం. అవునా? ఇంకెవరు చేశారా? ఏమవుతుంది ప్రాబ్లం ఏంటి? వీళ్ళు పాప్ చేయడం వస్తుందా? పాప్ చేశాను, పాప్ చేసి రెండు డ్రాప్ అయిపోయింది. ఓకే, మరి తర్వాత ఏం చేయాలి అలాంటప్పుడు? బ్రేక్ అండ్ గేర్ క్లచ్ కంట్రోల్, ఇంకా వీలు చేయడానికి ఏమి ఉంటుంది మామూలుగా? యాక్సలరేషన్ కంట్రోల్ ఇంకా అండ్ బాడీ పొజిషన్ అండ్ క్లచ్ మూమెంట్. Yeah, I think you can show what went wrong. with the wheelie. Best exam, brake wheeling. So bro, ఇప్పుడు he's Vihand, okay? Yeah. I think you all people know this guy, and he's Shashi, and one more stunt rider is there. Missions. So a lot of people learn easily. So you also can learn by the repetitions. So if you people can do thousands of repetitions, you can do wheelies on road easily. So after once the explanation, people also can join here. So Rishi will teach you all. So now I'll tell you some small tips of wheelies. So actually wheelie will control with the rear brake. అండ్ నాట్ ఓన్లీ బైక్ పవర్, సో మన బాడీ పవర్ కూడా మనం యూజ్ చేయాలి వీలీలో. మనం బైక్ని వదిలేయొద్దు అనమాట, పవర్ ఇచ్చి క్లచ్ వదిలేస్తే ఇలా బైక్ లేవడం పడిపోవడం అవుతూ ఉంటుంది. సో మనం కంప్లీట్గా బైక్కి వదిలేయొద్దు పవర్ని. సో మనం మన బాడీ 50% యూజ్ చేయాలి దీన్ని. ఓకే, సో మెయిన్ థింగ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫోకస్. ఇలా ఒక 1000-2000 టైమ్స్ చేస్తే మీకు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది అనమాట వీలీ పైన. సో ఆఫ్టర్ దట్ యూ పీపుల్ కెన్ డూ ఈజీలీ. సో అలా నచ్చిందా మీ అందరికీ? హౌ యూ ఫీల్? ఇంట్రెస్టెడ్? నేర్చుకోవడానికి ఈజీ అనిపిస్తుందా? రిషి గుడ్ బేసిక్గా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మాన్యువల్గా చేసేదానికన్నా ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది. బిగినింగ్ స్టేజ్లో ఏంటంటే మరీ పడిపోయి దెబ్బలు తగిలించుకోకుండా ఒక బేసిక్ ఐడియా వచ్చేదాకా దీని మీద చేయడం బెటర్ అనమాట. సో మెనీ ట్రిక్స్ ఇలా ఈజీగా చేయొచ్చు వీలీస్. సింపుల్ పాజ్ చేసి ఏంది అసలు చేస్తలేడు ఇతను అని చెప్పి. సో బేసికల్గా మనం రోడ్ పైన చేసేటట్టు ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ వీలీ ట్రిక్. సో వీలీ ఎలా పాప్ చేస్తాం ఎగ్జాక్ట్గా, సో ఆ ఎగ్జాక్ట్ ట్రిక్ ఇక్కడ యూజ్ చేస్తేనే బైక్ లేస్తాం. నార్మల్గా మనం రోడ్ మీద ట్రై చేసేటట్టు చేస్తే లేవదు అనమాట. సో మనం కాన్సన్ట్రేట్గా మైండ్లో వీలీ ట్రిక్ అటెంప్ట్ చేస్తే సో వీలీ ఈజీగా లేస్తాం. సో మెయిన్ థింగ్ వీలీ ట్రిక్స్ని
అప్లై చేయదు ఎప్పుడు బైక్ ఇలా వచ్చినాక క్లచ్ ఇలా ఇలా అన్నారు కంప్లీట్ వదిలేస్తాం క్లచ్ క్లచ్ పైన ఫింగర్ చెప్తాను
కదా ప్లాన్. వావ్ సూపర్. ఎల్లుండి విన్నర్ వచ్చేస్తుంది అండ్ యూ కెన్ జాయిన్ అండ్ ట్రైన్ విత్ రిషి. అన్ని డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, థ్యాంక్ యూ ఫర్ హీరో దీపక్ బ్రో, థ్యాంక్ యూ సో Deepak bro మచ్. for giving us this wonderful opportunity to us and also to Rishi. And in fact, all these guys, I mean, I didn't expect that it will go to this, level. The energy was awesome, and it was beyond our expectation, because Hero, and especially with Extreme 160R, this is the first time we are, doing something like this. I think across the country we have never done something like this. We used to call in stunt professionals and we used to perform in front of the people, but we never gave an opportunity for the common public to learn from the professionals and get this opportunity. So I think this is the first time. Stunt workshop. Yes. So thank you everyone. In Andhra, it's the first time. Yes, it is. So thank you so much. సో గైస్ ఎట్లయితే లాస్ట్ అయితే మనకి షో అయితే కంప్లీట్ అయిపోయింది, ఈవెంట్ కూడా చేసేసారు. సో ఇదే ట్రాక్ అనమాట. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. అందరికీ నచ్చితే ఏం చేయాలో తెలుసు, లైక్ కమెంట్ షేర్ కంపల్సరీ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ తేజ. జై హింద్. सफर पर प्रेम लग रहे